పురాణాల ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోహిణి నక్షత్రంతో కూడిన సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ పవిత్రమైన రోజుని హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఘనంగా జరుపుకుంటారు. జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా కృష్ణ జయంతి అని కూడా పిలువబడే ఈ పండుగను ఆచరిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. తెలుగు పంచాంగం ప్రకారం జన్మాష్టమి నాడు కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ క్రమంలో జన్మాష్టమి నాడు చేసే పూజా విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుభముహూర్తం. ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీన సోమవారం నాడు జరుపుకోనున్నారు. ఈ క్రమంలో అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 ప్రారంభమవుతుంది. తిరిగి ఆగస్టు 27 మంగళవారం అర్ధరాత్రి 2:19 ముగుస్తుంది. రోహిణి నక్షత్రం కూడా ఆగస్టు 26వ తేదీన సోమవారం మధ్యాహ్నం 3:55 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు 27న మంగళవారం మధ్యాహ్నం 3:38 ముగుస్తుంది. ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి కృష్ణుడు పుట్టిన సమయంలో 12 గంటలకు పూజ చేసి అభిషేకం చేస్తే కొన్ని కోట్ల పూజలు చేసిన ఫలితం. కృష్ణాష్టమి నాడు ఉపవాసం పాటిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించి ఉపవాసం పాటిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని, పాపాలు నశించి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు. అంతేకాదు ఆలయాల్లో అష్టోత్తర పూజ, సహస్రనామ పూజ చేయించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున వేణుగోపాలుణ్ణి పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా స్కంద పురాణంలో వివరించబడింది. పూజా విధానం. వీలైన వారు కృష్ణాష్టమి రోజు కావలసిన పూజా సామగ్రి ముందే సిద్ధం చేసుకోవడం మంచిది. పూజకు కావలసిన వస్తువులు: శ్రీకృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం, పూలదండలు, పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యం, పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అభిషేకం కోసం పాలు, నీరు, ఊయల. కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు వెన్న, పండ్లు, లడ్డూలు సమర్పించాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యను పూజించడానికి తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా ఉండాలి. ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని పూజా ద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి. ఈ క్రమంలో శ్రీకృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటానికి జలాభిషేకం, పంచామృతాభిషేకం చేయాలి. అనంతరం కన్నయ్యను ఉయ్యల్లో కూర్చోబెట్టి ఊపుతూ భక్తి గీతాలు ఆలపించాలి. కృష్ణుడికి ఇష్టమైన వెన్న, పాలు, పండ్లు, లడ్డూలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం రాత్రివేళ కన్నయ్యకు ప్రత్యేక పూజలు, హారతులు ఇవ్వాలి. ఈ రోజున శ్రీకృష్ణుడి లీలలు, భాగవతం చదవడం, కీర్తనలు ఆలపించడం కూడా శుభప్రదం. ఈ రోజు జపించాల్సిన పూజా మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః. పైన తెలిపిన విధంగా జన్మాష్టమి వ్రతాన్ని, పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని, జీవితంలో సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండడం వలన శరీరం, మనస్సు శుద్ధి అవుతాయి. ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. కొందరు భక్తులు మరుసటి రోజు వరకు కూడా ఉపవాసం కొనసాగిస్తారు. కృష్ణుణ్ణి పూజించేటప్పుడు మనసులో కృష్ణుడి రూపాన్ని ధ్యానించాలి. ఆయన బాల్య లీలలను, గోపికలతో ఆటలను తలుచుకుంటూ ఆయన దివ్య రూపాన్ని మనసారా ధ్యానించాలి. భక్తి శ్రద్ధలతో కృష్ణుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడాలి. ఇష్టమైన కృష్ణుడి భజనలు, శ్లోకాలు చదవడం, ఆలపించడం కూడా మంచిది. ఇంటిని శుభ్రంగా అలంకరించి రంగురంగుల దీపాలతో అలంకరించాలి. పూలతో, రంగవల్లులతో ఇంటిని అందంగా అలంకరించడం వలన పండుగ వాతావరణం మరింత పెరుగుతుంది. చిన్నపిల్లలను కృష్ణుడి రూపంలో అలంకరించడం కూడా శుభప్రదం. పిల్లలతో కలిసి కృష్ణుడి లీలలను ప్రదర్శించడం, నాటకాలు ఆడడం వలన పండుగ శోభ మరింత పెరుగుతుంది. ఈ పండుగను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలి. కలిసి భోజనం చేయడం, కృష్ణుడి కథలు చెప్పుకోవడం వలన కుటుంబ బంధాలు మరింత బలోపేతమవుతాయి. పైన పేర్కొన్న విధంగా జన్మాష్టమి వ్రతం, పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించి జీవితంలో సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ పవిత్రమైన రోజున కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఆయన లీలలను గుర్తు చేసుకుంటూ భక్తితో పూజలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. జన్మాష్టమి వ్రతం పూజలు కేవలం ఆచారాలు సంప్రదాయాలు మాత్రమే కాదు, అవి మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాలు. ఈ రోజున ఉపవాసం ఉండి కృష్ణుణ్ణి ధ్యానించడం వల్ల మనస్సులోని అశాంతి దుర్గుణాలు తొలగిపోతాయి. భగవంతునిపై భక్తి విశ్వాసం పెరుగుతాయి. పూజలో భాగంగా కృష్ణుడికి అభిషేకం చేయడం, ఊయలలో వేప చెట్టు ఆకులతో అలంకరించి ఊపడం, ఆయనకు ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వంటివి చేయడం వల్ల మనసు ఆనందంతో నిండిపోతుంది. భగవంతునితో మనకున్న అనుబంధం మరింత బలపడుతుంది. శ్రీకృష్ణుడి లీలలు, భాగవతం చదవడం, కీర్తనలు ఆలపించడం వంటివి చేయడం వల్ల ఆయన జీవితం నుంచి మనం ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంటాం. ధర్మం, నీతి, కర్తవ్యం, భక్తి వంటి వాటి గురించి తెలుసుకుంటాం. ఈ విధంగా జన్మాష్టమి వ్రతం పూజలు మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడమే కాకుండా మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా సహాయపడతాయి. అందుకే ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం వల్ల కృష్ణుడి అనుగ్రహం లభించి జీవితంలో సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.